హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం టెక్నీషియన్ బి ఫిట్టర్ ట్రేడ్ సంబంధించి టోటల్గా ఇది 14/7/2021లో జరిగిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఎవరైతే స్టీల్ ప్లాంట్ అప్రెంటిషిప్ కానీ లేదంటే ఎస్టీఎస్సి ఫిట్టర్ ఎగ్జామ్ కానీ ఎన్ఎఫ్సి లేదంటే బార్క్ స్టిపెండరీ ట్రైనీ ఐజీకార్ స్టిపెండరీ ట్రైనీ ఇలాంటి ఫిట్టర్ ట్రేడ్ మీద ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ టెక్నీషియన్ ఎగ్జామ్కి అయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే ఆల్రెడీగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ పేపర్లో కూడా రిపీటెడ్ క్వశ్చన్సే ఎక్కువగా రావటం జరిగింది. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ కూడా క్లియర్గా నేర్చుకోండి. ఎందుకంటే మీరు 80 క్వశ్చన్స్ నేర్చుకోవటం వలన మీకు నాలెడ్జ్ వస్తుందే తప్ప నాలెడ్జ్ పోదు. సో మీరు క్లారిటీగా నేర్చుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ ఉంటుంది. సో ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నేర్చుకోండి. అలాగే ఫిట్టర్ అనే కాకుండా టర్నర్ ఆర్ మిషనిస్ట్ ఏదైనా ప్రాబ్లం లేదు. సో అలాగే సింగరేణి క్యాలరీస్ ఆల్రెడీగా డేట్స్ కూడా ఇచ్చేస్తారు ఇంకా దగ్గరలో. సో చూద్దాం. ఇన్ ఏ సర్కిల్ గ్రీక్ లెటర్ పై. ఓకే, in a circle Greek letter pi is used to represent the ratio circumference by diameter. అంటే 22/7 కదా పై వాల్యూ, ఇది సర్కంఫరెన్స్, ఇది డయామీటర్. రేషియో సర్కంఫరెన్స్ బై డయామీటర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Depth of thread varies from type to type. From the following, choose the thread which maximum depth. Okay, answer వచ్చేసరికి warm thread. Answer, which of the following is a common material used for bearing brushes? బేరింగ్ బ్రషెస్కి కామన్గా ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. గన్ మెటల్. ఓకే, గన్ మెటల్ అనేది యూజ్ చేస్తారు. And next, select the most appropriate from the following. Which is a function of tab washer? ఓకే, ట్యాబ్ వాషర్ యొక్క ఫంక్షన్ ఇందులో ఏది అప్రాప్రియేట్గా యూజ్ అవుతుందని అంటే లాకింగ్ ది నట్స్. ఇక్కడ a² + b² = 52, ab = 24. దెన్ a + b అని అడిగారు. సో a + b హోల్ స్క్వేర్ చేస్తారు. చేస్తే a² + b² + 2ab. ఓకే, a² + b² వాల్యూ 52 ప్లస్ 2 ఇంటూ ab వాల్యూ 24. 52 + 24 ఎంత? 100. సో a + b హోల్ స్క్వేర్ వాల్యూ 100 అయితే a + b వాల్యూ ఎంత? √100. ఇక్కడ √100 వస్తుంది. √100 వాల్యూ ఎంత? 10. సో ఆన్సర్ ఏంటంటే 10. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఐడెంటిఫై ద ఫంక్షన్స్ ఆఫ్ ది ట్యాపర్ స్క్వేర్ డ్రిఫ్ట్. ఆన్సర్ ఏంటంటే డ్రాయింగ్ ఏ బ్రోకెన్ స్టడ్ ఆర్ స్క్రూ ఫ్రమ్ ది వర్క్. The weight of a block of steel is 62 kg and 8 g. What is the correct option from the following? Answer is 62.008 kg. The main constituents of stainless steel are. స్టెయిన్లెస్ స్టీల్లో మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయంటే ఐరన్, క్రోమియం, నికెల్, కార్బన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఐరన్, క్రోమియం, నికెల్, కార్బన్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఐడియల్ హీట్ ఇన్సులేటర్? ఇట్ ఈస్ 0. సెలెక్ట్ ది ట్యాపర్ ఆఫ్ స్టాండర్డ్ ట్యాపర్ పిన్ 1:20. విచ్ స్క్రాపర్ ఈజ్ యూజ్డ్ టు ఫినిష్ హోల్స్ ఆఫ్ స్మాల్ డయామీటర్? హుక్ స్క్రాపర్. In a chisel, the cut progressively increases if clearance angle is high. Which of the following is related to the temperature?
ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ హీట్. రిలేటెడ్ టు టెంపరేచర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ హీట్. నేమ్ ద వెక్టర్ క్వాంటిటీ ఇన్ ద ఫాలోయింగ్. ఇందులో వెక్టర్ క్వాంటిటీ ఏంటి అని అడుగుతున్నారు. మొమెంటమ్ ఈజ్ అన్ ఏ వెక్టర్ క్వాంటిటీ. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హయ్యర్ టెంపరేచర్స్. హయ్యర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఇందులో యూజ్ చేస్తారు అని అయితే పైరోమీటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, పైరోమీటర్. a power of m whole power of n equals to a power of mn. 2 power of 3 whole power of 2 equals to 2 power of 6. 2 power of 6 value ఎంత 64. And next, what is factor of safety? Ultimate stress or working stress. It is a factor of safety. Determine the height of slip gauge for an angle is 30 degrees using the sine bar of 200 mm long. Answer is 100 mm. The hydrometer works on the concept of dash. Fill in the blanks with the most appropriate. Answer is buoyancy. 36 square minus 24 square. Answer is 720. అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి చేసుకుంటే ఆన్సర్ అనేది వస్తుంది. ద రేంజ్ ఆఫ్ స్క్రూ పిచ్ గేజ్ ఈజ్ అబౌట్ 0.35 mm to 5.0 mm. ది రేంజ్ ఆఫ్ స్క్రూ పిచ్ గేజ్ ఈజ్ 0.35 to 5.0. And next, find out the total surface area of cubical wooden block with side 60 centimeters. Answer is 2.16 meters square. The amount of heat required to raise the temperature of 1 gram of substances through 1 degree Celsius is called as the dash of the substance. Answer is specific heat. Which of the following is not a natural abrasive? Silicon carbide. If 120 apples, 70 pineapples and 110 mangoes are there in the fruit store, then the ratio of 6:5 is for apples or apples to all fruits. The alloy German silver has the following elements apart from copper. Answer is zinc and nickel. Find the perimeter of the rhombus which has the side of 50 mm length. Answer is 20 centimeters. Find out the area of right angle triangle which a perimeter of 12 meters and the hypotenuse of 5 meters. Answer is 6 square meters. Least count of the instruments is related to which among the following? Answer is inversely proportional to precision. Which of the following is not true about a fluteless tap? Answer is none of these. Identify the false statement about riveting of two plates together. Fillering is done on edges of plates as well as that of the rivet head. What is the momentum of moving body? Momentum formula ఏంటంటే mass into velocity. There are two casting, one weight 5 kg and other is 500 grams. Compare the weights. 10:1. Driving gear has 20 teeth. It rotates in 100 rpm. Calculate the driving gear speed having 40 speed teeth. Answer is 50 rpm. So next question is, suppose low carbon steel contains dash percentage of carbon 0.1 to 0.3.
crane hooks are generally made of? Answer, wrought iron. Root over x minus 5 equals to 2. Root over x plus y equals to 14. Answer is 9. Select the material for making the spindle of the bench vise. Mild steel. సో రిమైనింగ్ ఏంటంటే టోటల్గా 80 ఉన్నాయి, అన్నీ కూడా సేమ్. కాబట్టి మీరు పీడిఎఫ్ అనేది నేను పెడతాను, మీరు చూసుకోండి. సెలెక్ట్ ది మెటీరియల్ కామన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్క్రబ్బర్స్కి వచ్చేసరికి హై కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. సో మీరు అన్నీ పీడిఎఫ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.